अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। जिला कलेक्टर मेदक मिस्टर राजर्षि शाह IAS ने तेलंगाना हुकूमत की तरफ से मुतारफ़ कराए गए कंटी वेलगू प्रोग्राम के एक हिस्से के तौर पर ज़िले के कोडीपल्ली मरकज़ में ग्राम पंचायत में मुनक़िद होने वाले कंटी वेलगू कैंप में उन्होंने तनक़ीह की और उन्होंने इस मौके पर अहदेदारों को कई एक हिदायतें दी। इस मौके पर उन्होंने दीगर जिम्मेदार अफराद की कैंपों में गैर मौजूदगी पर बरहमी का इजहार किया। इस मौके पर उन्होंने जिम्मेदार अफराद से कहा कि तिब्बी अमले के साथ काम करते हुए गाँव के 80 से 90% लोगों का स्क्रीन टारगेट को मुकम्मल किया जाए। बसूरत दीगर पंचायत सेक्रेटरी, आंगनबाड़ी, आशा वर्कर को इंतबाह दिया गया कि उनके खिलाफ महकमाना कार्रवाई भी की जाएगी। उन्होंने कहा कि हर रोज़ सुबह 6 बजे से शाम 6 बजे तक कंटी वेलगू प्रोग्राम का इनेकाद किया जाए। वार्ड की तरह कंटी वेलगू प्रोग्राम की बाकायदा मनसूबाबंदी भी की जाए। उन्होंने कहा कि तिब्बी अमले के साथ साथ कोडीपल्ली गांव के जिम्मेदारान को भी चाहिए कि वो इस प्रोग्राम को भरपूर तरीके से कामयाब करें। इस मौके पर ज़िला मेडिकल एंड हेल्थ ऑफिसर मिस्टर B चंदू नायक के अलावा अहम जिम्मेदार अफराद शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुँचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाज़रीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। అదే నేను వచ్చిన రోజు స్టాంప్ ఉండే కదా ఉంది కదా నీకే డబుల్ పని అయిపోతుంది కదా, మళ్ళీ వాళ్ళకి పిలవాలి, మళ్ళీ అక్కడ ఎంట్రీ చేయాలి, మళ్ళీ ఇక్కడ ఎంట్రీ చేయాలి, మళ్ళీ పంపాలి. డాక్టర్ గారు కైండ్లీ అరేంజ్ దట్ స్టాంప్, టేబుల్ 1 స్టాంప్ అని అరేంజ్ చేయాలి. పక్కా అరేంజ్ చేయాలి. స్టాంప్ అరేంజ్ చేసి మళ్ళీ ఇక్కడ చూస్తారు ఆపరేటర్స్ తర్వాత ఇక్కడ స్టాంప్ పెట్టాలి. టేబుల్ 1 స్టాంప్, టేబుల్ 1 స్టాంప్ ఇక్కడ వేస్తారు, ఇక్కడే కానీ లోపల కానీ వేస్తారు. వేసిన తర్వాత నువ్వు చూసుకోవాలి ఇక్కడ సింక్ అన్ని అయిందా, ఈ ట్యాబ్ టు ఎంట్రీ చేయాలి అయిందా అంటే క్లియర్ చేయాలి. ఇలా అన్ని క్లియర్ చేయాలి. ఏది కంప్లీట్ ఇమేజెస్ కరెక్ట్ ఇమేజెస్ అప్లోడ్ చేయట్లేదు అన్ని ఉన్నాయి. అప్పుడు నువ్వు రీడింగ్ క్లాస్ అంటే ఏం అప్లోడ్ చేస్తున్నావు, ఏనాది ఉందా పెట్టారా ఎనీ రికార్డ్ కూర్చోండి సార్. దృష్టి కూడా బాగానే ఉంది. నీకు కళ్ళు నుంచి నీళ్ళు రావట్లేదు, ఏం ఎక్కడైనా ఎర్ర కూడా కళ్ళులో ఏం లేదు, అంతా ఓకే అండి, హ్యాపీగా ఉండు. డాక్టర్ గారు ఇది వెరీ సీరియస్, నేను క్లియర్ గా చెప్పిన టేబుల్ 3 నుంచి ఏం ఇష్యూ లేకుంటే ఐస్ ఆల్ చెక్డ్ అండ్ ఫౌండ్ ఇన్ నార్మల్ కండిషన్, హెన్స్ నో ఫాలో చెకప్ ఇస్ నీడెడ్. సంథింగ్ ఇలాంటి ఏదో ఒక రాసి మళ్ళీ పంపించాలి. టేబుల్ 4 దగ్గర రావాల్సిన అవసరం లేదు. ఓకే, అన్ని చెక్ చేశారు కదా, ఏం ఇష్యూ లేదు. ఆయనకి ఎందుకు మళ్ళీ ఇక్కడ వెయిట్ చేయాలి? మీరు చెప్పారా వెళ్ళిపోమని చెప్పారా? కాదు, మరి మీరు చూసుకోవాలి. నిన్న వన్నట్టే బయట ఎన్ని ఏంటి, బయట టేబుల్ 1 దగ్గర అన్నట్టు చెక్ చేశారా, రికన్సైల్ చేశారా? టేబుల్ 1 దగ్గర 105, మీ దగ్గర కూడా టేబుల్ 1, టేబుల్ 3 దగ్గర కూడా 105 చెక్ చేయండి. డైలీ రికన్సైల్ చేయండి.
మాకు టార్గెట్ ఉంది, టార్గెట్ ప్రకారం స్క్రీనింగ్ చేయాలి. ఇప్పుడు మీ అమ్మ అంగన్వాడీ టీచర్ మీరే, ఎంతమంది ఉన్నారు ఈ ఊరికి సంబంధించిన అంగన్వాడీ టీచర్? ఎంతమంది ఉన్నారు? 4 మంది. ఒక్కరొక్కరు మళ్ళీ 1000 మంది మొబిలైజ్ చేయడం, 1000 కూడా కాదు, 500. ఒక్క మంది 500 మొబిలైజ్ చేయడానికి ఏం ప్రాబ్లం అమ్మా? కాదమ్మా, 75% కాదు, 50% అయింది. 2,500 ఉంది కదా, 2500 చేశారు. ఇప్పటి వరకు 1000 మాత్రమే అయింది. ఇంకా మనం 50% చేయాలి, 50%. సో సెక్రటరీ గారు, అంగన్వాడీ వర్కర్, తర్వాత విఓ ఎవరు? మీరే బుక్ కీపరా? సంఘాలు అధ్యక్షుడు? బుక్ కీపర్ రాసే వాళ్ళ ఊర్లో రూపాయలు వచ్చి చూపించుకుంటారు వాళ్ళకి. పంచాయత్ సెక్రటరీ గారు మీరు, అంగన్వాడీ వర్కర్, వార్డ్ మెంబర్స్. ఇక్కడ వార్డ్ మెంబర్ వాళ్ళకి ఐడియా లేదు, మీరు సెక్రటరీ కాబట్టి వాళ్ళకి ఐడియా లేదు. అందుకే అమ్మ తొందరగా పొద్దున స్టార్ట్ చేయాలి. నాటకని పొద్దున స్టార్ట్. ఎప్పుడు వెళ్తున్నారు? 6 గంటలకు వస్తారు. సాయంత్రం 6 గంటలు వస్తారు. మళ్ళీ ఎప్పుడు మనం చేయాలి? పొద్దున రోజు మీకు 200 అంటే 200 పేరు ఉండాలి, కాంటాక్ట్ నెంబర్తో సహా ఉండాలి. ఈమె దగ్గర ఉండాలి, ఈమె కూడా ఫోన్ చేసి పిలవచ్చు. వాళ్ళ దగ్గర ఉండాలి, వాళ్ళు ఇంటి నుంచి తీసుకొని రావచ్చు. రేపు ఎక్కడ చేస్తారు దానికి ఈ రోజు అంటే 3 days ముందే లైన్ లిస్ట్ రెడీగా ఉండాలి. మీకు టామ్ మళ్ళీ ఒక 2-3 days ముందు చేస్తే మళ్ళీ వాళ్ళకి తెలియ ఉంటాయి. వాళ్ళు ఏమైనా పని ఉన్నా కూడా కొన్ని పని పోస్ట్ పోన్ చేసిన తర్వాత ఆనాడు వస్తారు. రేపు చెప్తే వాళ్ళు ఏ రోజు పని ఎట్లా పోస్ట్ పోన్ చేస్తారు? వాళ్ళ ఇంటి పని ఎట్లా పోస్ట్ పోన్ చేయట్లేదు. అందుకే అమ్మ రేపు ఎక్కడ ఉంది? ఇప్పుడు రేపు అంటే మీరు ఈ రోజు టామ్ చేస్తారు, ఎల్లుండి ఎక్కడ ఉంది అది కూడా ఈ రోజే టామ్ చేయాలి. 6 days కి దయచేసి మీరు వార్డు వారీగా టామ్ చేసి ఎవరైతే టామ్ చేస్తారో ఆయన చెప్పాలి. దట్ మీ వార్డు సంబంధించిన దయచేసి మీరు అంగన్వాడీ వర్కర్ కూడా చెప్తుంది. మీ వార్డు సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ టుడే డేట్ ఏంటి? 2nd. ఇంకా మీకు 4 days ఉన్నాయి, 6 days. లాస్ట్ డేట్ ఎప్పుడు వస్తుంది? 9th ఏ వార్డు వస్తుంది? వార్డ్ 12th. ఈరోజు 12th అని అడుగు 12th. అదే వార్డ్ అడుగుతున్నా. ఇందాక చెప్పారు 12 ఇందాక చెప్పారు ఫస్ట్. నేను ఈరోజు ఏం వార్డు? 12th వార్డ్ కూడా ఏనాడు ఉంటుంది? 9th నాడు ఉంటుంది, 12th వార్డ్. సో దయచేసి మీరు 6th, 7th, 8th 3 days అనౌన్స్ చేయండి. ఆ ఏరియా 12th వార్డ్కి వెళ్ళి 9th నాడు ఈ లొకేషన్లో 9 నుంచి మీరు ఆధార్ కార్డ్ మొబైల్ ఇచ్చారు. మళ్ళీ ఓటర్ మీరు ఇప్పుడు ఎంఆర్ఓతో మాట్లాడి ఆ ఓటర్ లిస్ట్ ఎన్ని ఉన్నాయి గ్రామ పంచాయతీ దాని ప్రకారం ఇవ్వండి. వాళ్ళు బిఎల్ఓస్కి ఐడియా. నలుగురు కలిసి ఇప్పుడు మీరు ఒకటి మొబిలైజేషన్ ఈ రోజు ఎవరు ఏ ఏరియా నుంచి రావాలి చెప్పండి. ఈ రోజు నుంచి పల్లెగడ్డ ఏ వార్డ్ వస్తుంది? వార్డ్ ఫస్ట్ వార్డ్. ఇంకా టోటల్ ఎన్ని వార్డ్స్ ఉన్నాయి? 7 వార్డ్స్. 12 వార్డ్స్ ఉన్నాయి. 12 వార్డ్స్ లో ఈ రోజు మీరు ఫస్ట్ వార్డ్ పెట్టారు. డైలీ వార్డ్ ప్రకారం వెళ్తున్నారా? ఎట్లా వెళ్తున్నారు? అట్లా కాదు, రేపు ఏ వార్డ్ నుంచి రావాలి? గొల్లవాడ. వాళ్ళందరికీ తెలిసారా? తెలియదు. వాళ్ళందరికీ మనం అవగాహన పత్రం ఇస్తున్నామంటే
కాదు మీరు ఈ రోజు మీరు ఇది అయిన తర్వాత రేపు పొద్దున కూడా అర్లీ మార్నింగ్ 6 గంటలు మీరు తర్వాత అంగన్వాడీ వర్కర్ తర్వాత విఓఏ సెక్రటరీ 6 గంటలు వెళ్ళి వాళ్ళందరికీ తీసుకొని రావాలి. ఆ ప్రచారం పత్రం ఒకవేళ ఇచ్చారు అంటే ఓకే, ఇవ్వట్లేదు అంటే మళ్ళీ వాళ్ళకి మళ్ళీ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ఇక్కడ రమ్మని చెప్పాలి. రేపు ఎంతమంది చేస్తారు మొబిలైజేషన్? 150లో అంటే మీకు ఒక 1000 మాత్రమే వస్తాయి. మీరు ఇప్పుడు చేయాలి ఎంత? 1770 అయిందా 1000 అయిందా? సరే 1079 అయింది. నిన్నటి వరకు అయింది. మీకే 150 కాదు, ఇప్పుడు మీకే 200 టార్గెట్ 200 into 6 అంటే 1200 మీరు డైలీ చేస్తే మీకు కొంత చేయడానికి అవకాశం ఉంటుంది. ఓటర్ లిస్ట్ ప్రకారం డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు ఖచ్చితంగా 80% మనం ఓటర్ లిస్ట్ ప్రకారం పక్కా మొబిలైజేషన్ చేయాల్సిన ఉంది. ఓకే, సో సరే ఒక 10% ఎక్కడైనా ఉండొచ్చు, కానీ 80% నుంచి 90% మనం పక్కా మొబిలైజేషన్ చేయాల్సిన ఉంది. అందుకే ఎక్కడెక్కడ గ్యాప్స్ అయింది వాళ్ళకి ఇప్పుడు మీరు అదే విధంగా టార్గెట్ ఇవ్వండి. ఈ సెంటర్ అంటే 200 టార్గెట్. ఇక్కడ మెడికల్ ఆఫీసర్ గారు పిహెచ్ మెడికల్ ఆఫీసర్ ఎన్ని టీమ్స్ ఉన్నాయి? ఈరోజు 14 ఇప్పుడు మీకే బ్యాక్లాగ్స్ చాలా వచ్చినాయి. బ్యాక్లాగ్స్ మీరు డైలీ ఎంత చేయాలి దాని ప్రకారం జరగట్లేదు, అంతా జరగట్లేదు కాబట్టి ఇప్పుడు మీ డైలీ టార్గెట్ పెంచడం జరిగింది. 6 daysకి బ్యాలెన్స్ ఓటర్ లిస్ట్ ప్రకారం మీరు ఎంఆర్ఓ డీటీతో కలిసి మీ అందరికీ షేర్ చేయండి. ఓటర్ లిస్ట్ నంబర్స్, ఓటర్ లిస్ట్ నంబర్స్ కూడా ఉంటాయి, తర్వాత పేరుతో సహా అందరికీ ఓటర్ లిస్ట్ షేర్ చేయండి. మీరు అందరూ బిఎల్ఓసే కదా, ఇంకా ఏం బిఎల్ఓస్ ఎవరు ఎందుకు మరి చేయట్లేదు? బిఎల్ఓస్ మీరే, ఓటర్ జాబితా మీ దగ్గర, అన్ని మీ దగ్గర.